తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ తెలంగాణలో అనర్హుల పెన్షన్లు తొలగింపు అయితే వేగంగా కూడా ఇక్కడ మనకు పూర్తి చేస్తున్నారన్నమాట. ఇక్కడ 2 లక్షల వరకు అయితే పెన్షన్లు తొలగించి కొత్తగా మనం చూసుకున్నట్టయితే 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను వచ్చేసి కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే 60,000 పైగా వచ్చేసి కూడా తొలగింపులు అయితే వచ్చేసి కూడా ఇక్కడ 3 నెలల్లోనే 60,000 అయితే పెన్షన్లు తొలగింపు చేస్తున్నారు. ఇక్కడ పెన్షన్లు నెల డబ్బులు కూడా ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, అలాగే ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటివి అనేవి కూడా ఇప్పుడు నీకు ఈ వీడియోలో మీకు అయితే నేను స్పష్టంగా కూడా వివరిస్తానన్నమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణలో అనర్హుల తొలగింపు వేగంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 15 గడువు అయితే 3 నెలల్లోనే ఇక్కడ 60,000కు పైగా తొలగింపు అయితే చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ కొత్త పెన్షన్లకు అయితే మరో అవకాశం, ఇక్కడ మనకు అప్లికేషన్ పెట్టుకున్న వారందరూ కూడా ఇక్కడ మనకు ఎక్కువ ప్రాధాన్యతను వచ్చేసి కూడా వీరికే ఇస్తున్నారన్నమాట. సో ఇప్పుడు 60,000 పెన్షన్లు ఎందుకు, ఇప్పుడు ఎవరి పెన్షన్లు తొలగించనున్నారు, అనర్హుల పెన్షన్లు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎవరికి ఇక్కడ అనర్హుల పెన్షన్లు వచ్చేసి, మరి అనర్హులు ఎవరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే 1,00,000 పెన్షన్లు అయితే మనకు అనర్హుల పెన్షన్లు అయితే గుర్తించి తొలగించారన్నమాట. సో మరో 60,000 పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నాటికి అనర్హుల పేర్లన్నిటిని కూడా జాబితా నుంచి తొలగించాలని గ్రామీణ అభివృద్ధి ఇక్కడ పంచాయతీ రాజ్ శాఖలు అయితే ఆదేశాలు జారీ చేశాయి. మరణించిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, డబుల్ పింఛన్లు తీసుకునేవారు, ఆర్థికంగా స్థిరపడుతూ పడ్డవారు వంటి వర్గాలను అయితే క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగించాలని అయితే సూచించిందనమాట ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే మనకి ఎప్పుడు చాలా ఆలస్యం చేశారన్నమాట. సో ఇక్కడ మనకు 2 లక్షల వరకు అయితే అనర్హుల పెన్షన్లు కూడా తొలగించి తర్వాత 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పారన్నమాట. సో ఆసరా పెన్షన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెల డబ్బులలో కూడా మనకు కొత్త ప్రాసెస్ అనేది అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇదేం లేదు, మనకు ఆటోమేటిక్గా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సో తదుపరి నెలల్లో మనం చూసుకున్నట్టయితే ఆ నెలలో వచ్చేసి పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో నెల అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే పోస్టల్ శాఖ ద్వారా కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ బ్యాంక్ టు పెన్షన్దారుల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపొందించిందన్నమాట. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నాటికైతే అనర్హుల పేర్లన్నిటిని కూడా జాబితా నుంచి తొలగించాలని అయితే ఇక్కడ ఆదేశించినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరి పెన్షన్లు తొలగించనున్నారు. సో ఇక్కడ అనర్హుల పెన్షన్లు అంటే ఇప్పుడు మరో 60,000 అన్నమాట. సో ఇక్కడ అందరు కూడా కంగారు పడతారు, ఎందుకంటే ఇక్కడ చాలామంది అయితే ఇప్పుడు నెల పెన్షన్ డబ్బులు అనేవి అయితే పొందుతుంటారన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ కానివ్వచ్చు, అలాగే ఇప్పటి వరకు అనర్హుల పెన్షన్లు అంటే ఇక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. సో ప్రతి నెల పెన్షన్ ఇక్కడ జాబితా పంపేటప్పుడు కూడా కఠిన తనిఖీ తప్పనిసరి. మండల ఎంపీటీసీ డిఆర్డి ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. డిఆర్డిఓ ఇక్కడ కలెక్టర్ స్థాయిలో క్రాస్ చెక్ చేయాలని అయితే జరగాలని అయితే నిర్దేశించారు. ఇక్కడ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. శిల్పాధికారులు అలాగే రోజువారీ నివేదికలు సేకరిస్తూ ఈ ప్రక్రియ నిరంతరం పరీక్షిస్తున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పొందుతున్న వారందరినీ కూడా ఇక్కడ ఎన్ని వేల వరకు పెన్షన్లు తొలగించనున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన ఊహించిన దానికంటే ఎక్కువ మంది అనర్హుల పెన్షన్లు అయితే పొందుతున్నట్లు తేలింది. లైవ్ అథెంటికేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 1,00,000కు పైగా అనర్హులు గుర్తించారు. ఇక్కడ గుర్తించారు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కేవలం 3 నెలల్లోనే ఏప్రిల్ నుంచి 60,000కు పైగా పేర్లు తొలగించబడ్డాయి. ఒకే రోజు ఒకే గ్రామంలో 80 మందికి పైగా మృతుల పేర్లు తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు మరణించిన వారి యొక్క చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఎంప్లాయీస్ వారి పెన్షన్లు కూడా తొలగించడం జరుగుతుందన్నమాట.